హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీనిని పర్ఫెక్ట్గా చేయగలరు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇది వేడి అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే దోశకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ ఈ పెనంకి వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ పిండిని వేసుకోవాలి. దోశ పిండిని ఇలా మిడిల్లో వేసుకొని ఇలా గరిటెతో కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా గిన్నె ఉంటే ఆ గిన్నెతో కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మనకు ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఈ దోశ వేసేటప్పుడు మంటను చిన్నగా పెట్టుకోవాలండి. దోశ వేసే ముందు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి దోశ అనేది ఈజీగా ఫ్రై అయిపోయి టేస్టీగా వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత అలా ఒక 30 సెకండ్స్ పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎగ్ వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎగ్ని దీనిపైన ఇలా వేసుకోవాలి. ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో మొత్తం దోశకంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేశాను కదండి. ఆ వీడియో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దానిని చూసి దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్ మొత్తం మనం దోశకి స్ప్రెడ్ చేసుకుంటున్నాం కదా, ఇలా మొత్తం దోశకంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని మూత పెట్టుకుందాం. తర్వాత చూస్తే చూడండి, మనకు ఎగ్ మొత్తం అందులో ఫ్రై అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని రివర్స్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మొత్తం ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది బాగుంటుందండి. మొత్తం కాలుతుందనమాట. వెనకాల ఎగ్ కూడా మొత్తం కాలిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను రిటర్న్ తిప్పి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూడండి ఎంతో టేస్టీ ఎగ్ దోశ ఈజీగా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్. అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.